ఉమ్మడి విశాఖ అల్లూరు జిల్లా పాడేరు ఓల్డ్ బస్టాండ్ ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొని ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఫోన్లో ఒక్కటే ఫోటోలు అవునా? ఏ ఫోన్ అది? సెల్ ఫోనా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. అల్లకుండా అల్లుడు మరి ఫోన్ మాట్లాడుతున్నారు. జై జగన్, జై జగన్, జిందాబాద్ అనండి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్, జై జై జగన్. మన ఏజెన్సీ మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కంచుకోటనే. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అలాగే భవిష్యత్తులో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రతి పేదవాడికి కూడా మంచి జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జై జగన్. జిల్లాలో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరూ కూడా సత్తా చాటాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఏదైతే మన పాడేరు జిల్లా హాస్పిటల్లో ఇప్పుడు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే 100కి 100% హామీలన్నీ కూడా నెరవేర్చి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. కానీ ఈరోజు కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పెద్దలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరినీ ఏ రకంగా నట్టేయడం ఉంచుతున్నారో మనం చూస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు కానీ అలాగే సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు, అలాగే నమ్మి ఓటేసినటువంటి ప్రజలందరికీ కూడా ఏ రకంగా మోసం చేస్తున్నారో మనం అంతా కూడా చూస్తున్నాం. వాళ్ళన్నిటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే కాకుండా మేమంతా ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాం అని చెప్పేసి ఈరోజు ఆ సూపర్ 6 అన్ని కూడా అమలు చేసామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి జరగాలంటే రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాల్సిందిగా ఈరోజు మేమైతే కోరుతున్నాం. నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఈరోజు పాడేరు నియోజకవర్గంలో ఘనంగా ఈరోజు జరపడం జరిగింది. ఈరోజు పాడేరు క్యాంపు కార్యాలయంలో ఈరోజు జెండా ఎగరవేసి ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మనమంతా కూడా ఈరోజు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో
రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపై ఏ రకంగా నమ్మక ద్రోహం చేస్తున్నారో ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.